మేడం ఇది కాన్స్టిట్యున్సీ వైస్ పంపించి ఇన్ఛార్జీలు పంపిస్తాం. ఓకే సంవత్సర కాలం అయింది. సంవత్సర కాలంలో మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు, మానభంగాలు ఇవే జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగాను. రోజుకు సుమారుగా లెక్క వేసుకుంటే 70 మంది వరకు మహిళల మీద అఘాయిత్యాలు జరిగినటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉంది. అంటే మేము మా పార్టీ తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే మీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ లేదా, మహిళలకు రక్షణ లేదా, దాని మీద సమీక్షలు ఉండవా, మీరు చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ప్రశ్నిస్తూ ఉన్నాము. మీరు మహిళలకు ఇదేనా కల్పించే రక్షణ? ఏ విధంగా మీరు చూస్తున్నారు? మహిళలంటే మహిళల ఆస్తులు మాన ప్రాణాలకి భంగం కలిగే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా వయసుతో సంబంధం లేకుండా 3 ఏళ్ల అమ్మాయి నుంచి 60 ఏళ్ల ముసలిల వరకు కూడా అఘాయిత్యాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. నిన్న అనంతపురం జిల్లా తీసుకుంటే ఒక అమ్మాయి సుమారు వారం రోజుల క్రితం మిస్ అయిన అమ్మాయిని పేరెంట్స్ వెళ్ళి ఫిర్యాదు చేయాలని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడ పోలీసులు అమ్మాయి కోసం కనీసం సెర్చ్ చేయకుండా అమ్మాయి చనిపోయిన తర్వాత, దారుణంగా హత్య చేయబడిన తర్వాత తీసుకొచ్చి ఆమె మేము మృతదేహాన్ని అప్పచెప్పారు. అంటే పోలీస్ వ్యవస్థ ఎటువెడుతుంది? ఒక ఫిర్యాదు ఇస్తే పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చేసుకునే హక్కు తల్లిదండ్రులుగా వాళ్లకు లేదా? దాని మీద స్పందించాల్సిన అవసరం మీకు లేదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా నిన్న అనంతపురం జిల్లా పక్కన వేరే జిల్లాలో తీసుకుంటే అక్కడ కూడా 9వ తరగతి చదువుతున్నటువంటి ఒక ట్రైబల్ అమ్మాయిని 6 నెలలుగా ఇంట్లో కూర్చోబెట్టి ఈ కూటమి తాలూకా నాయకులు కొంతమంది ఆవిడ మీద అఘాయిత్యం చేసి హతమార్చేశారు. వాళ్ళు మేము అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే మేము పూర్తిగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ పూర్తిగా అయిపోయింది. మీరు ఏమైనా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. అంటే మేము మాట్లాడితే తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తున్నారు. అంటే ప్రశ్నించకూడదా ఎవరు మీరు చేసే తప్పుల్ని? ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారము ఇక్కడ అంబేద్కర్ గారికి మేము తీసుకొచ్చి వినతిపత్రం సమర్పించడం జరిగింది. రాజ్యాంగంలో ఏదైతే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి రక్షణ కోసం కల్పించినటువంటి రాజ్యాంగ వ్యవస్థ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి తెలియజేసుకుంటున్నాం మా మొరని ఇక్కడ వినే నాదుడు లేక. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల కోసం దిశ యాప్ తీసుకొచ్చారు. ఆ రోజు దిశ యాప్లో అనేక మంది మహిళలకి రక్షణ కల్పించడం జరిగింది. ఎవరైనా కంప్లైంట్ SOS బటన్ నొక్కితే చాలు 6 నిమిషాల్లో అక్కడికి వెళ్ళి వెంటనే వాళ్ళకి ఏ సమస్యలో ఉన్నా వాళ్ళని బయటికి తీసుకురావడం, అదేవిధంగా వాళ్ళ మీద తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి వెంటనే వాళ్ళ ఆ శిక్షణ అమలయ్యేటట్టు చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, ఎంత గౌరవంగా చూసుకున్నారు, అటు పదవుల్లో అవనివ్వండి, ఇటు సంక్షేమంలో అవనివ్వండి, అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పద్ధతి ఈరోజు ఎక్కడా కూడా లేదు. మీరు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితి, దుష్పరిస్థితి. 143 హామీలు ఇచ్చారు.
అలాగే ఉచిత బస్సు అన్నారు, ఉచిత సిలిండర్లు అన్నారు. ఇవేవి కూడా ఎక్కడ కానరావటం లేదు. మహిళలను పూర్తిగా విస్మరించి ఈరోజు రక్షణ లేకుండా చేశారు అని చెప్పి మేము తెలియజేస్తూ ఈ వినతి పత్రం సమర్పించుకున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలము కావస్తుంది, కానీ మహిళలకు ఎటువంటి రక్షణ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో లేదు. ఎందుకంటే ప్రతి మంత్రులు ఉన్న నియోజకవర్గాల్లో కూడా మహిళల మీద అత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలు అన్నీ జరుగుతున్నాయి. కానీ మంత్రులుగా ఉండి కూడా ఎటువంటి రక్షణ కూడా మహిళలకు ఇవ్వడం లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరూ కూడా చాలా బాధపడుతున్నారు మహిళల మీద ఈ అఘాయిత్యాలు ఇవన్నీ చూసి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక్క మహిళకు కూడా ఎటువంటి భరోసా కూడా ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను మహిళలని కాపాడాలని మహిళల కోసం ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ద్వారా దిశ చట్టాన్ని తీసుకొచ్చి దిశ యాప్ని ప్రతి మహిళ కూడా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా ఎంతోమంది మహిళలు ఉద్యోగాలకి, స్కూల్స్కి, కాలేజెస్కి చాలా ధైర్యంగా వెళ్ళి వచ్చేవారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే దిశ యాప్ అన్నది ఒక రక్షణ కవచంగా ఉండేది. కానీ ఈ రోజున అవన్నీ కూడా లేవు. కానీ ఎప్పుడైనా సరే ప్రజలకు ఉపయోగపడే చట్టాలు మాత్రం పార్టీలు మారినా కూడా వాటిని శాశ్వతంగా ఉంచాలి. చట్టాలు మారినా కూడా ఈ మహిళల మీద, ప్రజల మీద ఉన్న చట్టాల కంటే మహిళల మీద ఉన్న చట్టాలని ఎప్పుడు కూడా మార్చకూడదు. మహిళలకి రక్షణ కల్పిస్తేనే ఈరోజు రాష్ట్రాలు కానీ దేశాలు కానీ పురోగతి చెందుతాయి. అటువంటి మహిళ మనుగడకే రక్షణ లేకపోతే మనం చాలా నిర్వీర్యం అయిపోతుంది, దేశమే నిర్వీర్యం అయిపోతుంది. అటువంటి మహిళలకు రక్షణ కల్పించాలి. కనుక కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కన్నులు తెరిచి మహిళలకు రక్షణ కల్పించాలని, ఈ అఘాయిత్యాలన్నిటికీ వాళ్ళు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి మేము మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. రక్షణ